శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు భరద్వాజ మహారాజ్ की जय। గురుదేవ దత్త। శ్రీ సాయినాథ్ యొక్క అనుగ్రహ కటాక్షాలతో, ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు భరద్వాజ మాస్టర్ గారు ఊరువాడ పల్లెల్లో పట్టణాల్లో సాయితత్వాన్ని రంగరించి అందరికీ అందించాలని తపనతో ఆతితో ఆయన సత్సంగాల ద్వారా ఆ సత్సంగాల ద్వారా సమాజ సేవ ఇవన్నీ కూడా రంగరించి కొన్ని వేల లక్షల మందికి అందించారు. తత్ఫలితం ఆయన మహాత్ములు ముద్దుబిడ్డలయ్యాడు. అంటే ఇతరుల బాగు కోసం, ఇతరుల శ్రేయస్సు కోసం ఎవరైతే నిస్వార్థంగా జీవిస్తారో వారు భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులవుతారు అనే దానికి నిదర్శనమే ఆచార్యుల భరద్వాజ మాస్టర్ గారు. అంటే భగవంతుడు కోరుకునేది ఏమిటి అనేది మనం ఆలోచిస్తే ఆయన కోరుకునేది ఒకటి, సర్వ మానవాళికి సేవ చేయడం, సర్వ జీవకోటికి సేవ చేయడం. ఇక్కడ సేవ అంటే బాహ్యంగా కాదు, అతడి యొక్క హృదయంలోని మలినాన్ని పారదోలి ఎప్పుడైతే సాత్విక భావాలు నింపుతారో అది కూడా గొప్ప సేవ. అందుకే పెద్దలు అంటారు, అన్ని దానాలకి గొప్ప దానం అన్నదానమా వస్త్రదానమా అంటే జ్ఞానదానాన్ని పెద్దగా చెప్తారు. అటువంటి జ్ఞానదానాన్ని ఆయన చివరి శ్వాస వరకు పంచారు కాబట్టి ఆయన మహాత్ములు ముద్దుబిడ్డయ్యాడు. అందరినీ అలా మహాత్ములు ముద్దుబిడ్డ కావని ఆయన మనకి ప్రవచనాల ద్వారా తెలియజేస్తున్నారు. మరి ఈ ప్రవచనాల ద్వారా మనం ఏం విన్నాం, తద్వారా ఏమి అనుభవాలు పొందాం, అనుభూతి చెందాం, వీటికన్నిటికీ కారణం శ్రీ సాయినాథ్ తత్వం. ఆ తత్వంలో మనకి ఏమి గోచరింపబడుతుంది? ఇందులో ఏ మంత్రం చెప్పలేదు, ఉపదేశాలు చేయలేదు. మరి బాబాలో ఉన్న మంత్రతత్వం ఏమిటి? ఆయన చెప్పిన మంత్రం ఏమిటి? ఆయన చేసి చూపించింది ఏమిటి అని మనం ఇక్కడ గమనించాలి. ఆయన శ్రీ సాయినాథుడు వాచ ఏమీ చెప్పలేదు, తన ఆచరణ ద్వారానే మనకి సర్వము బోధిస్తున్నారు, బోధిస్తూనే ఉన్నారు అని తెలియజెప్పాడు భరద్వాజ మాస్టర్ గారు. మనం బాగా ప్రతి ఒక్క వాక్యంలోని అర్థాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇక్కడ బాబా యొక్క సిద్ధాంతం ఏమిటంటే విశ్వ ప్రబోధం. ఈరోజు శ్రీ సాయిమాస ప్రవచనాల్లో అధ్యాయం 14లో విశ్వ ప్రబోధం. ప్రబోధము అంటే ఏంటి? నిద్రపోతున్న మన మనసు తట్టి లేపడం. ఏది లేపుతుంది? ఈ విశ్వమే లేపుతుంది. ఇక్కడేమో బాబా అన్నారు, మరేమో విశ్వ ప్రబోధం అంటున్నారు అన్నాడు. అదేమిటి తేడా? గురు మధ్యేతదం విశ్వం, విశ్వ మధ్యేతదో గురు, గురు విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. గురువు మధ్యలోనే విశ్వం ఉంది, విశ్వంలోంతటా ఆయనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ బాబా అందామా, రమణ మహర్షి అందామా, రామకృష్ణ పరమహంస అంటామా, ప్రవక్త అందామా, జీసస్ అంటామా, ఇతర గురునానక్, బుద్ధుడు, ఇంత మహాత్ములు అందామా? పేర్లు వేరు, అంతా ఉన్నది ఆ విశ్వతత్వం వాళ్ళలో ఎమడబడి ఉంది. ఆ విశ్వంలోని వాళ్ళందరూ దర్శనమిస్తూ ఉంటారు చూడగలిగితే అనేది మనకు గమనించాలి. ఇక్కడ ఇప్పుడు భూమి ఉంది, వృక్షాలు ఉన్నాయి, భూమి నుండి వృక్షాన్ని సారం గ్రహిస్తుంది. అలాగే
భూమి కూడా ఆ వృక్షం వల్ల సారవంతమవుతుంది. భూమిలోంచి ఆహారం తీసుకొని ఎదుగుతుంది. ఆ వృక్షాల వల్ల భూమి సారవంతం అవుతుంది. ఆ వృక్షాల వల్ల చెట్లు ఆకులు రాలినంతా కూడా అది ఎరువుగా తయారయ్యి భూమి కూడా సారవంతం అవుతుంది. అంటే ఏమిటి? పరస్పరము సహాయ సహకారాలు అందించుకునే విధానం ఆ భూమి చెట్టు మనకు నేర్పుతుంది. అదే రీతిన మనం సద్గురు సమాగం లభించినప్పుడు, అంటే మహాత్ముల సన్నిధి లభించినప్పుడు, మనం శరీరం ఒక నేల వంటిదైతే అందులో సద్గురు కృప స్మరణ మనం నాటవలసిన విత్తనం లాంటిది. సద్గురు మహాత్ములు లభించింది, మన శరీరం ఒక నేల. మనం ఏం విత్తనం నాటాలి? సద్గురు కృప స్మరణ అనే విత్తనం నాటాలి. అప్పుడు అది మహావృక్షం అవుతుంది. ఆ మహావృక్షమై తను జీవిస్తూ అందరికీ ఆశ్రయం ఇస్తూ అందరినీ ఆదరిస్తూ అందరినీ పోషిస్తుంది. ఇది జీవిత సత్యం. ముందు తెలుసుకున్న దాన్ని అవగాహన చేసుకో, అవగాహన చేసుకున్న దాన్ని గ్రహించిన దానిని ఆచరించిన దానిని 10 మందికి అందించు. ఇదే సరి అయిన జీవన సూత్రం. ఈ విశ్వమంతా అదే చెప్తుంది. సముద్రంలోంచి నీళ్లు లాక్కుంటుంది, మబ్బులుగా ఏర్పడుతుంది, ఉప్పు నీరు లాక్కుంటుంది, మంచినీటిని ప్రసాదిస్తుంది. ఇది జీవన విధానమే. అది ఇదే మనకి విశ్వమంతా చెబుతుంది. ఇది ఎప్పుడైతే గ్రహిస్తాడో ఆ గురువుని పట్టుకుంటామా, ఈ గురువు దగ్గరికి వెళదామా, ఆ గురువు తలచి మన నిద్ర పెట్టుకుంటామా, మనం ఆయన కాళ్ళు పట్టుకుంటామా అనే ధ్యాసే ఉండదు. అంటే ఉన్నది ఒకే ఏకత్వము, రెండు లేదు, ఉన్నది ఒకటే. ఆ ఒకతత్వాన్ని పట్టుకో. ఆ ఒకతత్వం నీ కళ్ళ దగ్గర కనబడుతుంది, చెవి ద్వారా వినబడుతుంది. అది గుర్తించు. ఇదండి విశ్వ ప్రబోధంలో ఉన్న అంతరార్థం. ఇదే మన గురుజీతులు చెప్తారు. దత్తాత్రేయ వారు అవధూత రూపంలో ఉన్నప్పుడు 24 మంది గురువుల నుండి నేను జ్ఞానాన్ని గ్రహించాను, అనుష్ఠించాను అని పదం వస్తాడండి అక్కడ. గ్రహించాను, అనుష్ఠించాను. అనుష్ఠానం అంటే ఏమిటి? ఏదైతే గ్రహించాడో దానిని ప్రాక్టికల్ గా చేయడం. భరద్వాజ మాస్టర్ అది చేశాడు. తాను షిరిడీలో పుట్టిన మొట్టమొదటి ఆ అనుభూతిని గ్రహించాడు. ఆ తత్వాన్ని తన జీవితం అంతా అనుష్ఠించాడు. అందుకే ఆయన మహాత్ములు మెజ్జబడ్లుడు అయినాడు, సాయిబాబా ఒక బేట అయినాడు, సాయి ఒడిలో ఆయన కూర్చున్నాడు, ఒంగోలు బృందావనంలో సాయినాథుని పక్కనే శయనించాడు. ప్రతి ఒక్కరూ అటువంటి స్థితి పొందగలరు అని చెప్పడానికే భరద్వాజ మాస్టర్ గారి యొక్క జన్మరహస్యం. కాబట్టి ఈ విశ్వమంతా కూడా అనంతమైన రూపాల ద్వారా మనకి బోధ అందుతూనే ఉంది, మనమే గ్రహించడం లేదు. మనమే గ్రహించడం లేదు అని చెప్పినప్పుడు విని వదిలేస్తున్నాం, కబర్దీలాగా. కబర్దీ పిచ్చాపోటి కబుర్లు మాట్లాడి వివరించినప్పుడు చీమ కుట్టినట్ట లేదు అని రాస్తాడండి మాస్టర్ గారు అక్కడ. అలాగే హార్ట్ టైంలో నిద్రపోతే బాబా నిద్ర లేపించిన తర్వాత దాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదట. చూడండి కబర్దీలో రాస్తాడండి, చీమ కుట్టినట్ట లేదు, ఇది బాబా వచ్చి విభూదిస్తాడు, ఎందుకు నన్ను మసీదులో రానియలేదు, ఆయన అంతేలే అనే భావన కబర్దీకి వచ్చింది. మన పరిస్థితి కూడా అట్లే ఉంది. ఎంత చదివినా, ఎంత వింటున్నా
ఆ చదివిన సేపు ఉంటే ఉండొచ్చేమో, అది కూడా అనుమానమే. విన్నంతసేపు ఆ విని దాంట్లో ఏమైనా తెలుసుకున్నాం, ఏమైనా గ్రహించాం, ఏమైనా అర్థం చేసుకున్నాం అనేది ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒక విషయం విన్నాం అనుకోండి, ఆ విన్నాం అయిపోయింది అడిగి. ఆ విన్న దాంట్లో ఏముంది, ఏం అంతరార్థం ఉంది, ఏం ఆంతర్యం ఉంది అని గుర్తించే వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. ఇలాగ ప్రతి ఒక్క విషయమే కాదని ప్రతి ఒక్క జీవితంలో కూడా మనకి అద్భుతమైన బోధ కనబడుతుంది. అందుకే చెడ్డవాడిని చూసినా అదొక బోధే మనకి, మంచివాడిని చూసినా అది మనకు బోధే మనకి. కానీ అది బోధన మనం గ్రహిస్తున్నామా, తమాషగా చూస్తున్నాం అంతే. ఒక తండ్రికి 2 కొడుకులు. తండ్రి వ్యసనపరుడు, అతను చనిపోయాడు. ఆస్తి సమానంగా పంచుకున్నారు 2 కొడుకులు. ఒకడేమో ఒక పెద్దవాడు తనకు వచ్చిన ఆస్తిని అంతకంత వృద్ధి చేసుకున్నాడు. రెండో వాడు తన ఆస్తి అంతగా వ్యసనానికి బానిసైపోయి తగలబెట్టుకున్నాడు. అప్పుడు ఒకరు వచ్చి అడిగాడు, ఏమిట్రా నీకు ఆస్తి ఇస్తే మొత్తం తగలబెట్టుకున్నావంటే, నేను మా నాన్న చూసి నేర్చుకున్నాను అన్నాడు. ఏం నేర్చుకున్నావురా? మా నాన్న వ్యసనపరుడు, నేను వ్యసనపడయ్యాను, ఇందులో నా తప్పే ఉంది. అది పెద్దవాడిని అడిగాడు. వాడు కూడా అన్నాడు, మా నాన్న చూసి నేను నేర్చుకున్నాను అన్నాడు. నువ్వేం నేర్చుకున్నావు మా నాన్న చూసి? మా నాన్న వ్యసనపరుడిపోయి దుర్మరణం పాలయ్యాడు, కాబట్టి అది నాకు ఒక గుణపాఠం. అందులో నేను వ్యసనపరుడు కాకుండా ఉండడం కోసం ఉండకూడదని నిర్ణయించుకున్నా. ఇద్దరికీ ఒకే నాన్నే. కానీ గ్రహింపులో చూడండి ఎంత తేడా ఉందో. అలాగే ఆధ్యాత్మికత కూడా ఎవరికి అనుకూలంగా తీసుకుంటున్నారు అంతే. సత్యాన్ని గ్రహించి తీసుకునే వాళ్ళు చాలా అరుదు. అందుకే మాస్టర్ గారు ఒక కథ చెప్తున్నా, కథ కాదు జరిగింది, ప్రవక్త. ఇది మనం ఈ ప్రవక్త విషయం అనేక సత్యంగా వివరించుకున్నాం. ప్రవక్త నది ఒడ్డు స్నానానికి వెళ్తున్నాడు. స్నానానికి వెళ్ళాడు. వెళ్ళగానే ఒక తేలు నీళ్ళలో కొట్టుకుపోతుంది. దాన్ని తీసి ఒడ్డును పడేది చూశాడు. పడేసరి అది కుట్టింది. వెంటనే మళ్ళీ ఇది ఇచ్చాడు, మళ్ళీ నీళ్ళలో పడిపోయింది. అప్పుడు ఏదా ఒక దారిని పోయాడు, ఏదా నీకు బుద్ధి ఉందా లేదరా, అసలు జ్ఞానం ఉందా లేదా, అది గుడుతూ ఉంది కదా, మన దాని ఎందుకు మీరు రక్షిస్తున్నారు అన్నప్పుడు ఆ ప్రవక్త ఏమన్నాడు, అది కుట్టడంలోనే నాకు ప్రబోధం కల్పిస్తుంది. ఏమైనా నీకు ప్రబోధం? ఇతరులు కుట్టడం సహజ గుణాన్ని అతను వదులుకోలేదే, మరి నాకు కాపాడే గుణం నేను ఎలా వదులుకుంటాను? నా గుణాన్ని నేను ఎలా వదులుకుంటాను? అది ఎట్లా రే, నా గుణాన్ని చెడ్డ గుణాన్ని నేను వదులుకోలే, నీ మంచి గుణాన్ని నువ్వు వదులుకోవద్దు అని ఆ తేలు నాకు చెబుతుంది. చూడండి ఎంత పాజిటివ్ ఉంది ఇక్కడ. ఒరే, చెడ్డ గుణాన్ని నేను వదలలేకపోతున్నాను రా, నువ్వెందుకు మంచి గుణాన్ని వదులుకుంటావు? కాబట్టి రక్షించడం నీ గుణం, వదులుకోబాక అని నాకు ఆ తేలు హెచ్చరిస్తుంది. అంటే ఏమిటంటే ఇక్కడ తెలుసుకునే వాడికి ఎక్కడి నుంచైనా బోధ అందుతూనే ఉంటుందన్నమాట. ఈ వాక్య రాష్ట్రాలు మాకు అండర్లైన్ చూసుకోవాలి. మనం తెలుసుకునే వాడికి, ఇప్పుడు మనం తెలుసుకునే వాళ్ళలో ఉన్నామా, వినేవాళ్ళ ఉన్నామా, విని వదిలేసే వాళ్ళు ఉన్నామా? పోనీ ఇది ప్రవక్త కాదు, చాలా మంది మహాత్ముల జీవితంలో జరిగిందని. గాంధీ మహాత్ముల జీవితంలో జరిగింది. సత్యాచార్య నాటకం చూశాడు, సత్యాన్ని అంటిపెట్టుకున్నాడు. మనం సత్యాచార్య సినిమా చూసాము, నాటకం చూసాము, పుస్తకాలు చదివాము, సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండగలుగుతున్నామా? అంటే మన జీవితం పట్ల మనకి అవగాహన లేదు. మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలని, ఉత్తమ సంస్కారం కలిగి ఉండాలని అనుకుంటూనే ఉంటాం అని కొనము పద్ధతి చూడండి. ఇక్కడ అనుకుంటూనే ఉంటాం కానీ కొనము. వస్తువు బాగుంది అనుకుంటూనే ఉంటాం, దాన్ని కొనాలి కదా. నెల్సన్ మండేశ్వరుడు అని పేరు, వినే ఉంటాం. ఆయన గ్రంథం రాస్తాడండి,
ఈ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని. అంటే స్వాతంత్ర్యం కోసంగా లాంగ్ వాక్. ఎంతకాలం, ఎన్ని శతాబ్దాలు ఆయన జైల్లో మగ్గాడు. ఆయన రాస్తాడండి, చిన్నప్పుడు మామూలుగా మనం చూస్తుంటాం పల్లెల్లో ఆ గేదెల మీద కూర్చొని సారీ చేస్తూ హై హై అని ఆడుకుంటూ పోయేవాళ్ళు మనం పల్లెల్లో చూస్తుంటాం. అలాగే 10 మంది పిల్లలు ఆ గేదె మీద ఎక్కేసి అలా సారీ చేస్తూ కొంతసేపు చేసుకుంటూ పోతున్నారు. 10వ వాడిగా ఈ నెల్సన్ మండేలా ఎక్కాడు. ఎక్కగానే ఆ గేదెకి ఏమొచ్చింది ఏమో కానీ కోపం వచ్చి పరిగెత్తింది. వీడు గట్టిగా పట్టుకుని ఉన్నాడు. అది కింద పడితే వచ్చినా పర్వాలేదు, కింద పడదేలా. అంటే కింద పడతానంటే అది కానీ కపక్కడి కింద కూర్చొని అనుకోండి పడిపోతాం. ఫాస్ట్గా కబర కూర్చుని అనుకోండి పడిపోతాం. అట్లా కూర్చోలే, పరిగెత్తింది. ముళ్ళల్లో కంపల్లో రాసుకుని పరిగెత్తింది అనమాట. పరిగెత్తి వెళ్ళి ఒక ముళ్ళ కంపులో పడదొచ్చింది. వీళ్ళు పరిగెత్తుకుంటే పిల్లలు, అబ్బా ఎంత పని చేసింది ఆ గేదె నీకు అని అన్నారు. అప్పుడు ఆ నెల్సన్ మండేలా ఒక మాట అన్నాడండి, నాకు గేదె ఒక గుణపాఠం నేర్పింది. ఏమని గుణపాఠం నేర్పింది చూడండి, ఏమని గుణపాఠం నేర్పింది? నీకెవరైనా ద్రోహం చేస్తే సహనం వహించు, వారి మీద దెబ్బకు దెబ్బ తీయవద్దు. ఇది నాకు పెద్ద గుణపాఠం అన్నాడు నెల్సన్ మండేలా. అర్థమైందని భావిస్తుకుంటున్నా. నా జీవితంలో నాకెవరైనా ద్రోహం చేసినా, నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాడి పట్ల సహనం కలిగి ఉండు, అంతేగాని దెబ్బకి దెబ్బ తీయవద్దు. ఆ గేదె తోసి కింద పడి మామూలుగా ఉండిపో ఉండొచ్చు, కానీ కోపం, నేను బాధపడ్డా వీడు కూడా బాధపడాలి అని ముళ్ళ కంపలు లాక్కొని పడదోసి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకూడదు. ప్రవక్త ఏమి సహనం కోల్పోలేదో నెల్సన్ మండేలా. చాలా మంది ఉంటారండి మహాత్ములు. మనమే మహాత్ముడు అనుకుంటాము కాబట్టి ఆ మహాత్ముల చేత మనం ఎందుకు జరిగేది అనుకుంటున్నాం. మనం నా బొటిగాడు మనం ఎందుకు పదం వాడాలి? మనమేదో సాధన చేస్తున్నాం, మనమేదో గొప్ప మహాత్ములు చేస్తున్నాం, మనమే గొప్ప సేవ చేస్తున్న భావన ఉండటం వల్ల ఇతర మహాత్ములు వాడేంది నేనే చేస్తున్నాను కదా అనే భావనలు ఉందండి. ఇప్పుడు ఒక ముటికే పడుతుంది ఇక్కడ. అదే నెల్సన్ మండేలా ఆ దేశ అధ్యక్షుడైన తర్వాత నెల్సన్ మండేలా నల్ల జాతీయుడు. వాళ్ళు ఇబ్బంది పెట్టింది ఎవరు? శ్వేత జాతీయులు. అతను ప్రెసిడెంట్ అయిన తర్వాత తన మంత్రివర్గంలోకి శ్వేత జాతీయులను కూడా తీసుకున్నాడండి. మనం ఎక్కడున్నాం ఆలోచించుకోవాలి. మనం ఇక్కడ ఊరికే మన మీద లేనిపోని అలా అంటేనే పగబట్టిన తాచులా బుస్సని కొల్లేస్తాం. అదేం ఉండదు అక్కడ, అట్లే గుర్తుపెట్టుకుంటాం. మనం ఏం ఆధ్యాత్మికంగా ఉన్నాం? మనల్ని ఎవరైనా మాట వరుస కించపరిచినా కూడా మన స్నేహితులైనప్పటికీ కూడా మూతి ముచ్చుకుంటాం. సరే మాట వరుస కన్నానరా అంటే అంతమందులు అన్నావే, నేను కూడా అవకాశం చూస్తా అనుకుంటాను. నా బుట్టిగాడు అవకాశం వచ్చినప్పుడు ఒక మానవగలుగుతా. మనం ఏం ఆధ్యాత్మికంగా ఉన్నట్టు? అందుకనే మాస్టర్ గారు ప్రతి ఒక్కటి అరటిపొడి చేతులు పెడుతున్నాడండి. అందుకే విశ్వ ప్రబోధం. విశ్వం అంటే నెల్సన్ మండేలాకి ఆ గేదె విశ్వం, ప్రవక్తికి ఆ తేలు విశ్వం, ఒక చెట్టు విశ్వం చూడగలిగితే. అదే బాబా అంటాడు రామభక్తుడు ఒకడు వస్తే, చూడగలిగితే అంతటా రాముడు ఉన్నాడు రా, నువ్వు నా వేషాన్ని చూసావు, నువ్వు రాముడు లేడు అనుకుంటున్నావు. మరి ఆ అధ్యాయం ఎన్నిసార్లు చదువుకుంటాం మనం? అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తున్నాడు మాస్టర్ గారు. మనకు ఒక ఉదాహరణ బుర్ర తట్టదని ఇంకొక ఉదాహరణ చెప్తున్నాడు. ఒక సాధువు ఉన్నాడు, ఒక మహాత్ముడు. ఒకడు వచ్చాడు, స్వామి నేను ఏమి చేసిన నా మనసు ఈ సంసార నాపటి నుంచి బయటపడడం లేదు, మీరు చెప్పిన పని చాలా కాలం చేస్తూనే ఉన్నాను, అయినా ఏమి మార్పు రాలే. ఏం చేస్తే ఈ బంధాల నుంచి నేను విడిపడతాను? మన ప్రశ్నే అండి ఇది. నేను ఇంతకాలం పూజ చేస్తున్నా, ఇంతకాలం సత్సంగం చేస్తున్నా, ఇంతకాలం పారాయణ చేస్తున్నా, ఏడ నాకు కనబడడం లేదే.
చేసే కొద్ది కష్టాలు పెరుగుతూనే ఉన్నాయే, బాధలు ఎక్కువ అవుతూనే ఉన్నాయే. మాస్టర్ ఏదో వచ్చి ఏదైనా సమస్య వస్తే పారాయణ చేయండి అని చెప్తాడు. ఎన్ని పారాయణ చేయాలి, ఎంతకాలం చేయాలి, ఉదయం చేయాలన్నా సాయంకాలం చేయాలన్నా? ఒకవేళ పడిబడి ఊరు వెళ్ళిపోతే ఆ పారాయణ అర్ధరాత్రి కూర్చొని చదివచ్చా? ఇది మన లాంటి ప్రశ్నలు. ఇక్కడ మన పదం వాడేశాం. నీ రోగం తగ్గే వరకు మందు వేసుకుంటా వేసుకోమా. డాక్టర్ మంది ఇచ్చాడు అనుకోండి, ఈ ఒకరోజు వేసుకుని మనిషి అని అడతామా? ఇది కూడా అంతే. వెంటనే ఆ సాధువే మాట్లాడలేదు, మళ్ళా పక్క రోజు అడిగాడు, మళ్ళా మాట్లాడలేదు, మళ్ళా 3వ రోజు అడిగాడు, మళ్ళా మాట్లాడలేదు. 4వ రోజు వచ్చాడు, ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఆ వెలగకుండా చెట్టు అది, చూస్తూ వెలగకుండా కింద పడింది. ఈ ప్రశ్న పోయి పండు తీసుకున్నాడు. ఇప్పుడు తెలిసిందా నీకు అని అడిగాడు. నాకేం తెలియలేదు అన్నాడు. మన తిరిగి అంటూ మాత్రం అనమాట. పండు తిరిగి పండు కూర్చున్నాడు. వచ్చిన దానికి పండు దొరికింది కదా అని ఆ వెలగకుండా తెచ్చి పెట్టుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, మొదటిసారి నువ్వు అడిగినప్పుడు ఆ పండు కింద పడలే, రెండోసారి పడలే, 3వసారి పడలే. అంటే ఏం చెప్తుంది? నువ్వు ఏ గురువునైతే విశ్వసించావో, ఏ గురువు బోధనైతే నువ్వు ఆశ్రయించావో వారిని నిష్ఠాసబురులతో అట్లాగే ఆశ్రయించుకుని ఉంటే నీ హృదయం పక్వానికి వచ్చి అడుగువలసిన అవసరం లేకుండానే దానంతటదే చెట్టు నుంచి ఆ పండు ఎట్లా అయితే విడిపడిందో నువ్వు కూడా సంసార వృక్షం నుంచి నువ్వు విడిపడతావురా నాయన. అందుకు కావాల్సింది నిష్ఠా సబోరి, అంకిత భావము, సంతోషంతో కూడిన ఓరిమి. విధి లేక గతి లేక ఓరిమి ఉండడం కాదు, సంతోషంగా ఓరిమి. ఈ 2 ఉంటే అంటి పెట్టుకొని ఆ మధుర ఫలం అందుతుంది, అలాగే చెట్టు నుంచి విడిపడుతుంది. దోసకాయ అంతే, మరి ఎంత ప్రబోధం చేసింది? మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నామా? ఇదే విధంగా న్యూటన్ సిద్ధాంతం, ఆపిల్ పండు కింద పడింది, ఆపిల్ పండు కింద పడి ఎంతమంది చూడలేదు? మరి అప్పుడెందుకు అలాంటి ఆలోచన వచ్చింది? ఇది ఏంటి మనం జీవితంలో మనం గ్రహించవలసింది అది. ఇప్పుడు మహమ్మదుల ఉదాహరణ చెప్పుకున్నా, నెల్సన్ మండేలా ఉదాహరణ చెప్పుకున్నా, ఆ సాధు ఉదాహరణ చెప్పుకున్నా, మనకేం తెలిసింది? ఇక్కడ భగవంతుడి ఈ అనంత విశ్వంలో అనంత రూపాలతో మనకు ప్రబోధిస్తూనే ఉన్నాడు. నాకు ఏం చెప్పలేదండి, ఏం చెప్పాలి? మీరు బాహ్యంగా చెప్తేనేనా? కళ్ళెదురు కనబడేది నువ్వు గ్రహించలేకపోతే ఇంకా మాటలు చెప్పి నీవేం గ్రహించగలుగుతావు? అదే కదా గొడవడి వెంకటేశ్వరకి గడ్డాంగి ఇస్తున్నాడు ఒకడు వచ్చి. స్వామి దేవుడు ఎట్లా కనబడతాడు స్వామి అంటే, నీలాగుంటే ఎట్లా కనబడతాడు అన్నాడు. ఆయన దేవుడికే గడ్డాంగి ఇస్తున్నాడు, మరి దేవుడు ఎట్లా కనబడతాడు అనుకున్నాడు. మన పరిస్థితి కూడా అదే. అంటే విగ్రహము, ఆ పటము, ఆ బాహ్య రూపంలోనే భగవంతుడు ఉన్నాడు అనే భావంలోనే మనం ఉన్నాం. అందులోంచి బయటకు తీసుకున్నాడు. 4 గోడల మంది తలుపులు వేసుకుంటే నాకు గాలి రాలేదు, వెలుతురు రాలేదంటే ఎలా వస్తుందండి? కిటికీ తలుపులు తెరువు, సింహద్వారం తలుపు తెరువు, ఆ గాలి వెలుతురు మనలో ప్రవేశిస్తుంది. కాబట్టి ఇక్కడ వాటిని గ్రహించడమే మనం చేయవలసింది. ఎందుకు మాస్టర్ గారు సత్సంగం పెట్టాడంటే, ప్రతి ఒక్క మాటలలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించు. అప్పుడు ఇక్కడ మనం ఒక పక్షం నేర్చుకోవచ్చు. దాని గురించి బాబా ఏం చెప్పాడు? పని చేయి, సద్గ్రంథాలు చదువు, భగవన్నామాన్ని ఉచ్చరించు. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము. మరి ఈ ఒక్క మాటని మనం దానిలో ఏం అర్థం మనం గ్రహించాం?
పని చెయ్యి అన్నాడు. నేను పని చేస్తూనే ఉన్నాను కదండి, పడదనుకుంటున్నా, వంట చేస్తున్నా, వండి పెడుతున్నా, ఉద్యోగానికి పోతున్నా, సంపాదిస్తున్నా. ఇక్కడ పని చెయ్యి అనే దాంట్లో ఎటువంటి భావం ఉంది? నీ చేయు కార్యములన్నీ నీ సేవలే అగుగాక అనే భావంతో కర్మ చేస్తున్నావా? లేదు, నా సశక్తితో నేను పని చేస్తున్నానని కర్మ చేస్తున్నామా? ఇది మనం ఆలోచించాలి. రెండో సూక్తి, ఎవడైతే నా నామమే ఉచ్చరిస్తూ, నా నామం అంటే నా నామాన్ని పలుకుతూ, నన్ను గురించే మాట్లాడుతూ, నా కథల గురించే వింటూ నేనుగా ఎవరైతే మారిపోతారో వారి కర్మ బంధం తీరిపోతుంది. కర్మగాని చూడండి, బాబా ఒక్క వాక్యం రాశాడంటే దాని మాస్టర్ కర్మ బంధం తీరిపోతుంది. మనం ఒకటో సూక్తే అంతంత మాత్రం అర్థమైంది. ఇంక రెండో సూక్తి మనకేం అర్థమవుతుంది? కర్మ బంధం తీరిపోతుంది. ఇది ఈ వాక్యం మనకు గుర్తుగా ఉండదు. ఓ బాబా గురించి మాట్లాడుతున్నా, బాబా గురించి చెబుతున్నా, బాబా గురించి కీర్తన చేస్తున్నా, నాకు మంచి జరుగుతుంది. కర్మబంధం గుర్తురాదు, నాకు మంచి జరుగుతుంది. ఇక్కడ పదం కర్మబంధం తీరిపోతుంది. తిరిగి ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కర్మబంధం తీరిపోవడమా, కర్మలోనే పడుతూ లేస్తూ ఉండడమా, టెంపరీగా తాత్కాలికంగా ఇప్పుడు కష్టం తిరిగిపోవడమా? అప్పును వాయిదా వేస్తే ఏం ఉపయోగం ఉంటుందండి? అప్పును కొట్టాడు వారేస్తే ఉపయోగం ఉంటుంది. అప్పు చేశాము, సరే ఈరోజు రేపు కట్టరా అంటే రేపటి కట్టాల్సిందే. నువ్వు కట్టరే పడలేదని అనుకోండి, హాయిగా ఉంటాం. అది కర్మబంధం తొలగడం. మరి ఏం చేస్తే కర్మబంధం తొలుగుతుంది? సత్సంగం చెప్పాడంటే మేమే చెప్పగలుగుతామండి. రేపు కీర్తన చేయండి, భజన చేయండి, నేనే చెప్తామండి. అతని గొంతు నా గొంతు బాగుంటుందండి, అతని గొంతు బాగుంటాయండి. అతను రాలేదండి, భజనే లేదు, సత్సంగమే లేదు, భగవంతుడి గురించి మాట్లాడమే ఉండదు. ఇది మన యొక్క భావన. దాని ద్వారా ఎంతటి గొప్ప ఫలితం ఉంటుందని చెప్తున్నాడండి ఇక్కడ మానసిక ప్రవర్తనాల ద్వారా. ఉదాహరణకి దాసుగని తీసుకున్నాడు. దాసుకుని హరికథలు చెప్పేవాడు. హరికథ ప్రారంభించబడికి మొట్టమొదట ఎవరి గురించి చెప్పేవాడు? బాబా గురించి చెప్పేవాడు. అందుకోసం ఒకరోజు హరికథ ఏర్పాటు చేశాడు. ఏ కొత్త పని ప్రారంభించినా బాబా కోపం చేస్తాడు, అందరూ తెలుసు. అందుకని బాబా చెప్పకుండా మొదలుపెట్టారు. బాబా ద్వారకామాయిలు ఉన్నాడు అనుకోండి, వీళ్ళు చావడి దగ్గర మొదలు పెట్టారు అనుకుంటాను. ఏంటంటే పెద్ద గోలగా వినబడుతుంది. ఏం లేదు బాబా, ఇది హరికథ చెప్తున్నాడు, లాక్కురావన్నాడు. భయపడుతూ వచ్చాడు దాసుగన్. ఏమంటాడు ఏమని, ఏంటి పెళ్లికుళ్ళగా తయారయ్యావే ఇచ్చాడు భార్య, ఆ కోటిప్పి ఇప్పుడు కథాగానంచి. ఈ ఒక్క వాక్యం మనకు పట్టుకోవాలండి. దేవాలయాలకు వెళ్ళేటప్పుడు, సంగీతాలు పాడేటప్పుడు, సత్సంగం చెప్పేటప్పుడు ఎటువంటి ఉండాలి? దేహ వాసన ఉండకూడదు. ఈ దాసుడు ఏం చేశాడు? తన దగ్గర కోట్లే, ఏదో నాన్న కోట అడిగి తీసుకొని అప్పు తీసుకొని వేసుకుని హరికథ ప్రారంభించాడు. అంటే భగవత్ భక్తిలో ఉండేటప్పుడు, భగవత్ సేవ చేసేటప్పుడు నిరాడంబరత్వంగా ఉండు. ఇది మనకు పాఠం. అంటే ఆలోచించండి, బాబా అందుకే ఇప్పుడు బాబా సూక్తులనే కాదు, బాబా చర్యల్లో కూడా ఆలోచించాలని నిన్న సత్సంగంలో మనం తెలుసుకున్నాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. వెంటనే ఏం చేశాడు? ఒక పూలమాల ఎత్తి దాసుకుని మెడలో వేశాడు. ఎంతటి అదృష్టం అండి! బాబా స్వహస్తాలతో అతను మాల వేశాడు. అంటే అర్థం ఏంటి? నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయరా అని. మహాత్ముల యొక్క ఆత్మస్పర్శత అయిన తర్వాత వస్తువు ప్రతి ఒక్కటి కూడా ఎంతటి రూప ఆశీస్సులు అందులో ఉంటుంది. ఇతడు రామకథ, భాగవతం, భారతం చెప్తున్నాడు అనుకోండి, ముందు బాబా గురించి చెప్పేవాడు. ఇక్కడ
దాసుగారిని ప్రత్యేకంగా ఎందుకు అలా ఆస్వాదించాడు? ఇప్పుడు మాస్టర్ మహాత్ముడు ముద్దుబిడ్డ అయ్యాను, ఎందుకు అయ్యాడు వివరించుకున్నాం. ఇప్పుడు దాసుగారికి ప్రత్యేకంగా ఎందుకు మాల వేశాడు? ఇప్పుడు బాబా ఉన్నప్పుడు అనేక మంది హరిదాసులు వచ్చారు, ఎంతో మంది కీర్తనకారులు వచ్చారు, వారందరికీ డబ్బులు ఇచ్చి పంపించేశాడు. మరి ఇతడికి మాత్రం ప్రత్యేకంగా ఆదరణ ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే అతని సంస్కారాలే కారణం. ఏమా సంస్కారం అతనిది? ఎప్పుడు కథ ప్రారంభించినా సద్గురు సాయినాన్ని కీర్తించిన తర్వాతనే చెప్పేవాడు. మనం సాయిలాంత గ్రంథంలో, సాయి సంజయ గ్రంథంలో చూసాం, చాలా మంది దాసుగా చెప్పిన హరికథ విని, దాసుగం దగ్గర ఉన్న బాబా ఫోటో చూసి షిరిడీకి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. స్తోత్రం నా పిలుపు లేదు, ఎవరు నా షిరిడీకి రారు, అది పక్కన వెళదాం, అది బాబా సూక్తి. కానీ మనకి ఇక్కడ ఏమనిపిస్తుంది? సూత్రధారి ఇక్కడ ఉన్నాడు మన ఇక్కడ అంటే దాసుగుని ద్వారా అది తెలిసింది. దాసుగుని కథ చెప్పబలబట్టి వాళ్ళ కథ బాబా యొక్క దర్శనం లభించింది. అప్పుడేమవుతుంది? దాసుగుని పట్ల ఆత్మీయత భావం పెరిగిందా లేదా? బాబా దర్శనం ఎప్పుడైతే కలిగిందో వాళ్ళకి మంచి జరిగితే ఆ మంచిలో భాగం దాసుగానికి వస్తుందా రాదా? అతడు ఊరు వాడా కూడా హరికథలో ముందు బాబాకు ప్రత్యేక స్థానం ఇచ్చాడా లేదా? అంటే ఏంటి? బాబా నేను చెప్పుకున్నాం, నా నామాన్ని స్మరిస్తూ, నన్నే తలుచుకుంటూ, నా గురించే వింటూ, నా గురించే మాట్లాడుతూ నేనుగా మారిపోతారు. నేనుగా మారిపోతారంటే ఏమిటి? తాజాత్వం చెంది చెప్తాడనమాట. అందుకని దాసుగారికి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగం మానేమన్నాడు. ఎలా అంటే నేను పూజిస్తానన్నాడు. చూడండి ఎంత అనుగ్రహం వస్తుందో. అంటే భగవంతుని గురించి మనం చెప్పినప్పుడు దాని విన్న వాళ్ళకి ఎటువంటి పుణ్యఫలితం వస్తుందో అటువంటి పుణ్యఫలితంలో భాగం మనకు సంక్రమిస్తుంది. ఆ పుణ్యఫలం సంక్రమించినప్పుడు మనలో కర్మబంధం అనేది కాస్త తొలగిపోతూ ఉంటుంది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అండి. అందుకనే మన పూర్వీకులందరూ పెద్దలు ఏం చెప్పారు? ఏ మందిరం నిర్మాణం చేసినా కానీ, ఆలయ నిర్మాణం చేసినా కానీ, మహాత్ముల కథాగానం చేసినా కానీ, లేకపోతే భగవంతుడి పుస్తకాలు రాసినవి కానీ, అది భగవంతుడు నాకు ఇచ్చిన సేవ, అది మహాపుణ్యము అని చెప్పారు కదండి. అలా చెప్పడానికి కారణం ఇదే. ఎందుకంటే ఒక దేవాలయం అనేది, ఒక ఊర్లో దేవాలయం ఉందంటే, మందిరం ఉంటే అది సమాజానికి ఆలంబనం అంట. ఎట్లా? సమాజ అభివృద్ధికి, సమాజంలో ఐక్యతకి, సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మంచి సంస్కృతి ఏర్పడడానికి దేవాలయం ఒక ఆలంబనం. అందుకే ఊర్లో దేవాలయం బడి లేని ఊరే కాదంటారు, దేవాలయం బడి వైద్యులు లేని ఊరే కాదంటారు. అక్కడ దేవాలయం ఎందుకోండి, బూజు దులిపేయడానికి అక్కడ రావడానికి అవకాశం ఉంది, చిమ్మేవాడికి అవకాశం ఉంది, ముగ్గులేసేవాళ్ళు, ప్రసాదం తెచ్చి పంచేవాళ్ళు, కీర్తన పాడేవాళ్ళు, డప్పు వాయించేవాళ్ళు, స్వామివారికి అలంకరణ చేసేవాళ్ళు, పూలమాలు తెచ్చేసేవాళ్ళు. అంటే అక్కడ గుడి మందిరం ఉన్నబట్టే కదండి వీళ్ళందరూ రాగలిగారు. వీళ్ళందరూ రాగలిగారు బట్టి వాళ్ళు సత్సాంప్రదాయం, మంచి సంస్కృతి ఏర్పడడానికి కారణమైంది కదండి. తద్వారా వాళ్ళకి పుణ్యం సంప్రాప్తించింది లేదండి. అందుకని మన పూర్వీకులు మందిర నిర్మాణం, గ్రంథ రచన, దేవాలయ నిర్మాణం, మహాత్ముల గురించి చెప్పడం మనకి పెద్దలు చెప్పారండి. దానిని మన పుణ్యం కట్టబెట్టడం కోసమనే భరద్వాజ మహర్షి గారు ఇలా ఇంటింత సత్సంగం చేసుకుని మీరు పుణ్యాన్ని సంపాదించుకుంటారు ఆయన, మీరు యజ్ఞయాగాల దగ్గర ఏం చేయలేదు, దానికి డబ్బు ఖర్చు పెట్టా కూడా అది శరీర విధానంతో మీరు చేయలేరు, కాబట్టి మీకు తెలిసినంతలో, మీకు తోచినంతలో భగవంతుని గురించి నలుగురికి చెప్పండి అని చెప్పడం ఉద్దేశం అది. ఎందుకంటే ఈ కథ విని మహాత్మును దర్శించిన తర్వాత వాళ్ళ హృదయంలో
ఎంతటి బాగుంటుంది. అబ్బా, అది విన్నాం అంటే ఏంటి, తను పొందిన ఏ ఆశీస్సులు అది చెప్పిన వాడికి కూడా అందుతుంది. అందుకని అటువంటి అవకాశం దాసగని కల్పించాడు. డబ్బిస్తే పుణ్యం కాదు, ఇది జ్ఞానదానం, ఎంతో పుణ్యం. అంటే కర్మబంధ విముక్తి అవడానికి సులభమైన మార్గం ఏమయ్యా అంటే, ఇక్కడ నా నామానంటే బావానామాననే కాదండి. ఇక్కడ అందుకే విశ్వం అన్నాడు. ఒక చెట్టు గురించి చెప్పు, ఒక పుట్ట గురించి చెప్పు, ఒక సముద్రం గురించి చెప్పు, ఒక జింక గురించి చెప్పు. లేదా జింకను ఆదర్శంగా తీసుకో, దాన్నే స్మరించుకుంటూ ఉండు, దాన్నే తలుచుకుంటూ ఉండు. తన జీవితంలో ఏం నేర్చుకుంది దాన్ని వింటూ ఉండు, దాని గురించి అందరికీ చెప్తూ ఉండు. అదే ఇక్కడ నా అనేప్పుడు బాబా అనే చెప్పాలి కావాలి, రాముడి గురించి చెప్పకూడదు, కృష్ణుడి గురించి చెప్పకూడదు, బుద్ధుడి గురించి చెప్పకూడదు, రామకృష్ణ గురించి చెప్పకూడదు అని అనుకోవద్దండి. ఇక్కడ నా అంటే విశ్వము అని ఇక్కడ మనం గుర్తించి పెట్టాలి. అందుకే ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది, జ్ఞానాన్ని వాడికి పంచడం అవుతాం. అందుకే ఇది గొప్ప దానం. దీనికి కారణం ఏంటంటే, వాడికి ఎన్ని జన్మలైతే ఉన్నాయో, ఎవడికి వినేవాడికి అన్ని జన్మపరములు అతిక్రమించడానికి కావలసిన మార్గం లభించడానికి, లేదా ఉత్తమోత్తంగా సంస్కరింపబడడానికి ఎవడి ఉత్తమాన్ని తెలుసుకుంటాడో ఆ పుణ్యమంతా కూడా చెప్పిన వాడికి లభిస్తుంది, అందులో భాగం వస్తుంది, ఆ ఆశీర్వాద ఫలితం దక్కుతుంది. అతడు విని ఏ మార్గదర్శనానికి వెళ్ళినప్పటికీ కూడా ఆ ఆశీస్సుల్లో నీకు భాగం ఉంటుంది. అందుకే కదా ఒక ధర్మశాస్త్రం ఏముందండి, నువ్వు ఇతరులకు ఏం చేయాలనుకుంటావో అది ఇతరులకు నువ్వు చెయ్యి, నీకు ఇతరులు ఏం చేయకూడదు అనుకుంటావో నువ్వు ఇతరులకు అది చేయవద్దు. ఇప్పుడు చెప్పేవాడు ఏమంటాడు, వాడికి మంచి జరగాలని చెప్తాడు. అంటే నాకు కూడా తెలియంది వాళ్ళు తెలుసుకున్నది నాకు వాళ్ళు చెప్పాలి. అలా జరుగుతుంది కదండి. నేను సత్యంగా చెప్పాను, 4 మంచి మాట చెప్తాను, అలాగే మీకు 4 మంచి మాట చెప్పండి, మీరు నాకు చెప్పాలి. ఇలా పరస్పరము పంచుకోవడం వల్ల మనం ఎక్కడున్నాము, ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఏమైంది, కర్మ మంది తిరగకుండా ఎలా ఉంటుంది, ఇంక ఇతర చెడు కర్మ చేయాలన్న ఆలోచన కూడా మనకి రాదు. అదే మనకు దొరికింది వాడికి అందించడం, వాడికి దొరికింది మనకు అందించడం, ఇలా ఆత్మీయులు అవుతాం. అలా ఒకరు సన్మార్గం చెప్పుకుంటూ పోతున్నప్పుడు వాళ్ళకి మహాత్మరాశి లభిస్తుంది, ఆ మహాత్మరాశు మనకి లభిస్తుంది. ఇలా ఆత్మీయతాభావం కలిగి వారికి తెలిపిన సన్మార్గం మనకు చెబుదామనే ప్రీతి అంతకంతకు పెరుగుతుంది అని చెబుతూ మాస్టర్ ఒక మాట అన్నాడు, ఇదే భగవంతుడు నాకిచ్చిన అనుగ్రహంలో ఒకటి అన్నాడండి. మన మీద మహాత్మ బుద్ధుడైన గారు మాటగా చెప్పుకుంటున్నాడు, నాకు భగవంతుడు నాకు అనుగ్రహంలో ఇది ఒకటి. ఇది ఉదాహరణ చెప్తానండి అంటూ మాస్టర్ షిరిడీకి వెళ్ళాడు. షిరిడీకి 2 రోజులు ఉండాలని వచ్చేసి అనుకున్నాడు. సావిడికి శివరాజస్వామి దర్శనం తర్వాత ఆ స్వామి అటు ఇటు మాట్లాడుతున్నాడు. ఇంట్లో ఒకడు వచ్చాడు, ఇది భరత దగ్గర కదా అన్నాడు. అవునన్నాడు. నేను గుర్తున్నానన్నాడు. నాకు గుర్తులేదన్నాడు. నేను మామాజీ అన్నాడు. ఎవరయ్యా మామాజీ? దాదాపు సుమారు 15 సంవత్సరాలు ఉంటుంది. ఆ మామాజీ ఏం విషయం అంటే, బాంబేలో గొప్ప ధనవంతుడు కొడుకు. అతడికి ఇతనికి ఉపకారం చేయడమే అతనికి ఒక అలవాటు, వ్యసనం. అది మా మీద వస్తాడు, డబ్బు చేస్తాడు, సీళ్ళు ఎవరికైనా పరుచుగా ఉంటాడనమాట. కొంతకాలం వాడికి విసుగు పుట్టింది ఆ ఇంట్లో వాళ్ళకి. ఒక 20 చేతులు పెట్టేసి 20,000, ఎప్పట్లో ఆలోచించండి, 1960-70 ప్రాంతం సంగతి. ఇంకా మా ఇంటికి గడప దొక్కబాక అన్నాడు. సరే వచ్చాడు, 20 ఖర్చు పెట్టేసినాడు. సహాయం చేసేకున్నాం కదా, యువకులు ఏం చేయి కదా. వెంటనే ఏం చేశాడు, చిన్న చిన్న పనులు చేస్తాడు, కార్లు రిపేర్ చేస్తాడు, టీవీలు రిపేర్ చేస్తాడు, సైకిల్ రిపేర్ చేస్తాడు, మోటార్ సైకిల్ రిపేర్ చేస్తాడు. ఆ డబ్బు వస్తుంది, ఆ డబ్బు వస్తేనే అందరికి పని చేస్తాడు. శ్రీడికి వచ్చాడు సరిగ్గా సరిపోతాడు. ఇతని దగ్గర సహాయం పొందిన వాళ్ళు లేరట శ్రీడీలు.
అలా చేస్తాడు. ఒకసారి ఎందుకు అది జీవితం విరక్తి కలిగిందట. ఇంక చనిపోవాలనుకున్నాడు. వెంటనే అప్పుడు ఆ సమయంలో మాస్టర్ గారు ఉంటే గబగబా వచ్చాడు కదా, అది కాసేపు మాట్లాడాలన్నాడు. ఇప్పుడు వినారు, టీ తాగుతూ నాకు చనిపోవాలని ఉంది అని చెప్పేశాడు. నా ప్రయత్నం ఆపబాక, నేను ఆపినా, నేను వినను, ఎదురికి చెప్పాలనిపించింది, నీకు చెప్పానన్నాడు. ఇంకేం చెప్తాను మాస్టర్ గారు, ఈ మాట విననేసాడు, నేను చనిపోవడం ఖాయమనేసాడు, ఇంకేం మాట్లాడతాడు? ఒక్క క్షణం అట్లా అలా ఆలోచించాడు. నువ్వు ఎలాగ ఆత్మహత్య చేసుకుంటున్నావు కదా, షిరిడీలో చేసుకోబాక, ఎందుకంటే బాబా గారి సమ్మతం కాదు అని అక్కడ కూడా సాంతరిలో ఒక ఉదాహరణ చెప్పాడు. ఇక చనిపో, నిన్ను చనిపోవద్దని నేను చెప్పను, చనిపో, కానీ ఇక్కడ మాత్రం వద్దు. రెండవది, ఎటు చనిపోతావు కదా, ద్వారకామాయిలో ఒక 10 నిమిషాలు కూర్చొని. ఈ రెండే. సరే చెప్పాడని చెప్పేసి ద్వారకామాయిలో కూర్చున్నాడు. అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది. ఇంకా లేచిపోదాం అనుకుంటుంటే ఈయన పక్కన ఇద్దరు కూర్చున్నారు. వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఒరే, మీ స్నేహితుడు ఔరంగాబాద్ ఉన్నాడు కదా, వెళ్ళరా అన్నాడు. ఎవరు? ఈయనగా చెప్పేది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఔరంగాబాద్ స్నేహితుడు ఉన్నాడు కదా, వెళ్ళకూడదని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది ఈయన చెవిని పడింది, ఇది మామది చెవిని పడింది. ఇది నాకు బాబా సందేశం ఏమో అనిపించిందట. అది కూడా పూర్వపుణ్యమేనండి. వెంటనే ఔరంగాబాద్ వెళ్ళాడు. ఆ మిత్రుడు ఇంట్లో లేడు. ఇక్కడ పుస్తకాలు పిచ్చి. వాళ్ళ ఆవిడ కూర్చుని కాఫీ తాగుని కూర్చొని పెట్టింది. కాఫీ తెస్తానని పోయింది. ఆ టేపా మీద పుస్తకాలు కనబడ్డాయి. ఆ చూసి ఆధ్యాత్మిక స్వామి పనికొచ్చే పుస్తకాలుగా ఉంది. గబగబా తిరిగేశాడు. ఆ పుస్తకంలో కొన్ని కాగితాలు చించుకున్నాడు, సంచిలో పెట్టుకున్నాడు. ఆమె కాఫీ తెచ్చే లోపల బయట చేశాడు. నేనే కాశీకి వెళ్ళిపోయాడు. అక్కడ అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నాడు. ఇంత ఇద్దరు సాధువులు వచ్చి, నిన్ను మా గురువు గారు పిలుస్తున్నాను అన్నాడు. చూడండి ఎంత ప్రక్రియలో. ఎవరే మీ గురువు గారు? మా గురువు నాద సాంప్రదాయం చెందినవాడు అన్నాడు. నన్ను ఎందుకు పిలుస్తున్నాడా? నాకు తెలియదు. మా గురువు ఎలా ఉన్నాడు, పిలుస్తున్నారు, నీకు దీక్ష ఇస్తాడట. గబగబా తీసుకెళ్లారు. ఆ గురువు గారు కూర్చొని పెట్టాడు, ఒక దీక్ష ఇచ్చాడు. ఆ ప్రకారంగా సాధన చేసుకోమని చెప్పాడు. నేను అడిగాడు, మీరు సాధన చెప్పారు కదా, నాకు ఈ సందేహం వస్తే ఏం చేయాలి, మీరు ఎక్కడ ఉంటారు అన్నప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, నీకు అవసరమైనప్పుడు మేమే వస్తాం. చూడండి, నీకు అవసరమైనప్పుడు మేమే వస్తాం. ఇప్పుడు నువ్వు మనల్ని పిలిచావు, ఇప్పుడు నాకు దీక్షను పిలిచావా? అది మేము వచ్చామా లేదా? నీకు అలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాం. చూడండి, ఇక్కడ భగవంతుడు నిర్ణయం ఎలా ఉంటుంది గమనించాలండి. పదాలు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటూ రావాలి. ఇక్కడ నువ్వు పిలిస్తే మేము రాలా, మాకే మేము వచ్చాం. అలాగే నీకు ఎప్పుడు సమస్యలు వచ్చినాయి, నువ్వు పిలిస్తే మేము వస్తాం. సో నువ్వు అడిగావు కాబట్టి పలానా దగ్గర ఉంటామని చెప్పాడు. సరే వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక నెల గడిచింది. అక్కడ పోయి చూస్తే అక్కడ ఆశ్రమం లేదు, వాళ్ళు లేరు, వాళ్ళ ఆచూకే లేదు. సరే అలా సాధన చేసుకుంటూ అనేక మంది మహాత్ముల దర్శనం కలిగింది. అలా దేశ పర్యటన చేసుకుంటూ వచ్చారు. అందులో వాడు చెప్పిన సాధన ఏంటంటే నర్మదా ప్రదక్షిణం. అది చాలా కఠినమైనది. అది అంటే నర్మదా నది పుట్టుక నుంచి బయలుదేరి సముద్రంలో కలిసేందుకు నడిచి మళ్ళీ తిరిగి సముద్రం నుంచి నర్మదా నది కలవాలి. ఈ మధ్యలో ఎన్ని కొండలు, గుట్టలు, కోనలు, అడవులు దాటుకుంటూ ఎంత కష్టపడాలి. అటువంటి సాధన అంటే దాదాపు 40-50 కిలోమీటర్లు నడకుంటుంది. రోజుకి 40-50 కిలోమీటర్లు నడిచేవాడట. ఇతరులతో పాటు కొంతమంది బయలుదేరారు, మేము కూడా మీతో వస్తామని. ఇతరు నడిచినట్టే వాళ్ళు నడవలేకపోయారు. ఇతడు ఎంత తీవ్ర ఆకాంక్ష ఉందండి, ఆర్ద్రత ఉంది. చూడండి, ఆకలి అనిపించిందంటే ఆ అడవిలో కొండలో ఎవడో కూడా ఆహారం తెచ్చి పెట్టేవాడు. కొంతమంది మహాత్ములు కనబడి ఇక్కడ 2 రోజులు ఉండమని చెప్పేవాళ్ళు. సరే అక్కడ 2 రోజులు ఉండేవాడు.
వీళ్ళు అశోకస దంచుకుంటూ వచ్చి తలవచ్చి కలుసుకునేవాడు తనకి. ఎవరు నీరసంగా ఉన్నారు, మీకు ఎవరు అన్నం పెట్టలేదు అంటాడు. ఎవరు అన్నం పెట్టలేదండి, నా సంసారం లేదంటాడు. మరి పలానా దగ్గర నాకు అన్నం దొరికిందిరా అంటే ఆడెవరు నాకు కనబడలేదంటాడు. పలానా దగ్గర ఆశ్రమం ఉందిరా అంటే మాకేమిటి కనబడలేదన్నారు వాళ్ళంతా కూడా. ఇది సద్గురుని యొక్క అనుగ్రహం అంటే, ఇది నర్మదా నది అనుగ్రహం అంటే. అందరూ ఇంకా మాకు వీలు కాదు, అందరూ ఆగిపోయారు. ఒక ముసలివాడు మాత్రం, నేను మాత్రం ఇది వస్తానే ఉన్నాడు. ముదిలే ముసలివాడు, నడవలేనివాడు, నాతో వస్తానంటున్నాడు. నా పరిస్థితి ఏంటి? అదే అండి, సంకల్ప బలం అనేది ఉంటే భగవంతుడు అన్ని అనుకూల పరిస్థితులు కల్పిస్తాడండి. అదన్నా వదిలిపెట్టలేము. సరిపోతా ఉంటే కొండల పొలం అంటే ఎట్లుంటాయండి, చలి, మునిగిపోతున్నాడు, నాకు రగ్గు కావాలంటాడు ఆ ముసలుడు. ఏం చేస్తాడు? అది నాకు చచ్చిపోతాను అంటున్నాడు ఆ ముసలుడు. ఆ పాప నాకేడా అంటుంది, నీకు ఇతరకు భయం. పోనీ ఇటు వదిలిపెట్టి వెళ్ళిపోదామంటేనా, ముసలోడు వాడికి చూడేవాళ్ళు లేదే అని ఆ ధర్మాల మర్చిపోకున్నాడు అయ్యగారు, మామాజీ గారు. సరే ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాడు, భగవంతుడా ఏం చేయాలని. అంటే ఒకడు వచ్చాడు, ముఖ్యమంత్రి లేని వాడు. అయ్యో నేను చలిలో ప్రయాణం చేస్తున్నాను కదా, మీకు నాకు రగ్గు ఇవ్వాలనిపించింది అని ఒక రగ్గు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇలాంటి చిత్రమైన అనుభవాలు ఎన్నో 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 ఎన్నో. ఆ నరద ప్రదర్శన పూర్తి చేయడానికి 3 సంవత్సరాలు పట్టిందట. 3 సంవత్సరాలు. అంత అయిన తర్వాత ఇంతకాలం ఏంటికి 15 సంవత్సరాలు పట్టింది. ఇది మొట్టమొదటి మాస్టర్ గారు చెప్పినప్పటికీ, తర్వాత రెండోసారి మాస్టర్ గారు చూసినప్పటికీ 15 సంవత్సరాలు తేడా ఉంది. అందువల్ల మాస్టర్ గారు గుర్తుపెట్టలేకపోయాడు. అతను మాత్రం గుర్తుపెట్టాడు, ఎందుకంటే సహాయం పొందాడు కదా. ఇచ్చినోడు మర్చిపోతాడండి, పొందినోడు మాత్రం ఎప్పటికీ గుర్తుంటారు సహాయం. అది కృతజ్ఞత కలిగిన వాళ్ళకి. షిరిడీకి వచ్చిన తర్వాత ఇది గొప్ప సాధకుడు అనిపించింది కాబట్టి సంస్థానం వాళ్ళు ఈ అడ్రస్ ఎవరికి చెప్పొద్దు అంటాడు. అందువల్ల ఇప్పుడు మధ్యాహ్నం పూట 3 గంటల కట్ట వచ్చి బాబాను చూసుకుని ఒక రాష్ట్ర స్థావరానికి వెళ్ళిపోతాడు. ఎవరు? ఈ మామాజీ. ఇక్కడ మాస్టర్ రాష్ట్రంలో భగవంతుని ఎలా ఉంటుంది చూడండి. సరిగ్గా అతడు షిరిడీకి వచ్చిన సమయంలోనే నేను షిరిడీకి వెళ్ళడం, సమయానికి నేను శివనేశ్వరం ఆ సమయంలో నేను వెళ్ళడం, అక్కడ గుర్తుపెట్టి పలకరించడం, నేను గుర్తున్నానని అడగడం, నేను ఇది కొన్ని విషయాలు చెప్పాలి, నువ్వు నాతో 15 రోజులు గడపాలి అనడం. మాస్టర్ గారు రెండో రోజే అంటే విద్యానగర్ కాలేజ్ పనిచేస్తున్నాడు కదా, టీవీలు ఎక్కడ ఉంటుంది, రెండో బయలుదేరి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, లేదు నీకు కొన్ని విషయాలు చెప్పాలి, నువ్వు ఎట్టైనా సరే నాతో 15 రోజులు గడపాలి. సరే బాబాకు నమస్కారం పెట్టాడు. మాస్టర్ గారు ఇంటికి టెలిగ్రామ్ కొట్టేశాడు, రూమ్ ఖాళీ చేసాడు. మాస్టర్ గారు ఉన్న రూము, నువ్వు పలానా సాయంత్రం టీ కొట్టిన దగ్గర అతడు నా దగ్గర తీసుకొస్తాడని చెప్పాడు ఆ మామకి. ఆడు వెళ్ళిన తర్వాత చెప్తాడు, ఆ రోజు అంటే 15 సంవత్సరం ముందు బాబా నిన్ను నిమిత్తి మాత్రంగా చేసుకొని తన ద్వారకామని కూర్చోమన్నాడు. అలా మీరు కూర్చోబెట్టి నేను ఔరంగాబాద్ వెళ్ళాను. అలా బాబా నాకు ప్రేరణ కలిగించి ఉండకపోతే, మీరు నన్ను ద్వారకామని కూర్చోమని చెప్పకపోతే నా జీవితం వేరుగా ఉండేది, నా మరణం ఇంకొక రకంగా ఉండేది, నా జన్మ మరో రకంగా ఉండేది. ఇది మీతో మాట్లాడకుండా నేను వెళ్ళిపోయి ఉంటే. ఇప్పుడు చూడండి, మీరు ఒక్క మాట చెప్పారు, ద్వారకామాలు కూర్చుని వెళ్ళని చెప్పారు, శిల్లు ఆత్మ చేసుకోవద్దని చెప్పారు. అలా నేను వెళ్ళబట్టి ఎన్నో ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను నేను తెలుసుకున్నా. మరి తెలుసుకున్న దాన్ని నీకు పంచాలని ప్రేరణ కలిగింది. ఎందుకని ఎంత అనుభూతి, ఎంతమంది మహాత్ముల దర్శనం నాకు కలిగింది నీ వల్ల. కాబట్టి నీకు బాబా
ఏమైతే చెప్పమన్నారో అది మాత్రమే చెప్తా. అప్పుడు మాస్టర్ ఆలోచించారు, నేనేమైనా చెప్పని అడిగానా? ఎవరు అడిగారు? పోనీ నేనేం వాటి కోసం తపస్సు చేశానా? పోనీ బాబాని ఏమైనా అడిగానా? చూడండి ప్రశ్నలు ఇక్కడ. నేనేం చెప్పమని ఆయన అడగలే. నేను వాటి కోసం నాకు ఆచార్యత తెలుసుకోవాలని నేను తపస్సు చేయలే. బాబా నాకు ఆచార్యత తెలుపమని చెప్పి నేను బాబాని అడగలే. మరి దీనికి కారణం ఏమిటి? దీనిని బట్టి బాబా చెప్పిన ఆ మాట వెనకాల ఎంతటి అర్థం ఉందో నాకు తెలుస్తుంది. ఏ మాట? నా నామాన్ని స్మరిస్తూ, నన్నే తలుచుకుంటూ, నా గురించే వింటూ, నా గురించే మాట్లాడుతూ నేనుగా మారిపోతారు, వారి కర్మబంధం తీరిపోతుంది. ఇంతటి అర్థం ఉందండి. ఎందుకు మాస్టర్ గారు సత్సంగాలు చెప్పండి, 10 మందికి భగవతత్వాన్ని తెలపండి, జ్ఞానం గురించి తెలపండి, ఎందుకు కొట్టుకున్నాడంటే మన కోసం కొట్టుకున్నాడు. పోని మనం ఏమైనా సాధన చేశామా? బాబా నాకు రావాలి, బాబా నేను ఆశ్రయించాలి నేనేమైతే అనుకోలేదు. మరి మాస్టర్ గారి పరిచయం కావాలని నేను కోరుకున్నానా? నేను సత్సంగం బాగా చెప్పాలని సాధన చేశానా? నా వరకే చెప్తాను. మరి ఇవన్నీ ఎలా జరిగింది? మరి ఇంతగా గొప్ప అనుభూతులు ఎలా కలుగుతున్నాయి నాకు అంటే శక్తి మేరకు మనం తెలుసుకున్న సత్యాన్ని, జ్ఞానాన్ని, ఇక్కడ బాబాల పదం వదిలేస్తా ఉంది, తెలుసుకున్న సత్యాన్ని, జ్ఞానాన్ని 10 మందికి అందించడం ద్వారా ఆ 10 మంది మేలు పొందితే ఆ మేలు పొందులో మనకి కొంత భాగం నాకు కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి అనుకుంటున్నానండి. ఇంతకుముందు తెలియదు నాకు. కాబట్టి ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన ఉన్నాడు గుర్తులో అన్నా ఉండగలుగుతున్నాం. ఈ మధ్య ఒక కుర్రాడు ఉత్తరం రాశాడు మాస్టర్ గారు. అంటే అప్పట్లో ఎంత సాధన చేసినా, ఇది పాలన చేసినా మనసు స్థిమితం కాలేదట. అప్పుడు ఈ సూక్తి జ్ఞాపకం వచ్చిందట అతనికి. అప్పుడు ఇంతవరకు అతను బలహీనతలు, అతడు మనస్తత్వం అన్ని మారిపోయిందట. అప్పుడు ఆయన అనుకున్నాడట, ఆ మిత్రుడు, ఆ కుర్రవాడు, నేను ఇంతకాలంగా పాలన చేయలేదు నాకు అనిపించింది. బాబా చూపించు ఇంతటి అర్థమేమిడని ఇమ్మడే ఉందని నాకు తెలియడానికి ఇంతకాలం పడితే ఇది ఒక్క సూక్తి, మిగతా సూక్తులంతా ఇంకెంతకాలం పడుతుందో సూక్తుల వరకే చెప్పాడండి. మొత్తం సాయిలామతం పారాయణకి నాకు అర్థం కావడానికి ఎన్ని జన్మలు పడుతుందో అని అనిపించిందని లెటర్ రాశాడంట మాస్టర్ గారికి. వేశాడు మాస్టర్ గారికి గుదిబండి ఇక్కడ మనందరికీ కూడా. ఒక్క సూక్తి అర్థం కావడానికి అతనికి మత్స్యంతం లేక మనసు బలహీనపై కొంతకాలం ఆత్మ చేసుకోవాలనుకున్నప్పుడు ఏది ఈ కుర్రవాడు మన పారాయణ చేస్తూనే ఉన్నాడు, బాబా గుడికి వెళ్తూనే ఉన్నాడు. ఒక సమయంలో ఈ సూక్తి బుర్రకు తట్టిందట. అప్పుడు అర్థమైందట, మరి మనం ఇంతకాలం పారాయణ చేయలేదు అసలు, ఈ ఒక్క సూక్తి అర్థం కావడానికి సంవత్సరాలు పట్టిందే, ఇంకా బాబా సూక్తి అర్థం కావడానికి ఎంతకాలం పడుతుంది, ఇంకా సాయిలామతం గత మొత్తం అర్థం కావాలంటే ఎన్ని జన్మలు పడుతుందో అన్నప్పుడు మాస్టర్ గారు పుస్తకం వచ్చిందట. మా వాడికి అలా అనిపించింది, నేను 14 సంవత్సరాలుగా ఆయన గురించి తెలుసుకోవడం నేను ప్రయత్నం చేస్తున్నానే, ఈ ఇంతగా అర్థం ఉందని నాకు ఈ మామాజీ సంఘటన జరిగిన తర్వాత నాకు అర్థమైంది అన్నాడండి మాస్టర్ గారు. 14 సంవత్సరాలు బాబా చిత్రానికి ఎంత కృషి చేశాడు అంటే ఈ సూక్తికి ఇంత అర్థం ఉందని నాకు మాత్రం ఏం తెలుసు అంటే మాస్టర్ గారి ప్రయత్నం లేకుండానే ఆధ్యాత్మికతలు అన్నీ కూడా 15 సంవత్సరాల తర్వాత తను గుర్తుపెట్టుకొని తనకు ప్రత్యేకంగా చెప్పాడంటే మరి ఆ మామాజీ వాక్కు కోసంగా శ్రీ ప్రజలంతా కూడా తహతహలాడుతున్నారు. ఒక్కసారి మాట్లాడేసాలని ఆయన పట్టుకోవాలి, దర్శించుకొని ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళకందరికీ రాని అదృష్టం నాకు వచ్చింది. దీనికి కారణం ఏమిటి? బాబా నామాన్ని స్మరిస్తూ, బాబాని తలుచుకుంటూ, నా గురించి బాబా గురించి వింటూ, ఆయన గురించి మాట్లాడుతూ నేరుగా మారిపోయాను. అంటే ఇది మొత్తం సారాంశము శ్రవణ మన నిధిధ్యాస.
అంటే ఏమిటి? జీవితమే సాధన. జీవిత సాధన ఒక భాగం కాదు, జీవితమే సాధన ఎప్పుడైతే చేసుకుంటామో మన ప్రయత్నం లేకుండానే మనకి మహాత్ముల ఆశీస్సులు నిండుగా కలుగుతుంది. విశ్వప్రబోధం అన్నాడు. విశ్వంలో మామాజీ ఒకటి భాగం, విశ్వంలో మాస్టర్ గారికి రాసిన కుర్రాడు ఒక భాగం. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ మామాజీని గుర్తుపెట్టుకోకూడదు, కుర్రాడిని గుర్తుపెట్టుకోకూడదు. ఈ విధంగా మన జీవితంలో ఎంతమంది మనకు చెప్తుంటే అంత మేలు పొందినప్పుడు మనము ఆ మేలు పొందిన దాన్ని 10 మందికి అందించాల్సిన అవసరం ఉందా లేదా? ఇది మనం ఇప్పుడు గుర్తించాల్సింది. అంటే ఇదే జాగ్రత్తగా గమనించు. అంటే ఆ సాధు, ఆ మామాజీ నా రహస్యాలన్నీ కూడా చెప్పారంటే దీని వెనక స్థాయి కృప కాక మరేమిటి? ఇది చివరికి చెప్తున్నాను మాస్టర్ గారు. సాయి కృప కాక మరేమిటి? మరి సాయి కృపను పొందాలంటే మనం ఏం చేయాలి? ఆ ఒక్క సూక్తిని అర్థం చేసుకోవడానికి మాస్టర్ గారికి 14 సంవత్సరాలు పట్టిందట. ఆ కుర్రాడికి ఇది ఎన్నిసార్లు పారాయణ చేశాడు, చేసిన తర్వాత అర్థమైందట ఈ ఒక్క సూక్తికే. మరి ఇంకెన్ని సూక్తులు ఉన్నాయి? దాదాపు 56 దాకా సూక్తులు. ఇంకవన్నీ అర్థం అవ్వడానికి మనకి ఎంతకాలం ఎన్ని జన్మలు పడుతుంది? సాయి సూత్ర అధ్యాయం ఒక అధ్యాయమే, అందులో 4 పేజీలు 3 పేజీలు ఉంటుంది. 60 సూత్రాలు 50 సూత్రాలు ఉంటుంది. సాయిలో మొత్తం సాయిలో మొత్తం అర్థం చేసుకోవాలంటే ఎన్ని జన్మలు పడుతుంది? అందుకే మాస్టర్ అన్నాడు, బాబాజీ ఒక్క పేజీ అర్థం చేసుకోవాలంటే కొన్ని జన్మలు పడుతుంది, దీన్ని బట్టి చెప్పుంటాడు మాస్టర్ గారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. అంటే ప్రతి ఒక్కటి కూడా మనం మాస్టర్ గారు మనల్ని భగవతత్వాన్ని సన్నిధికి తీసుకుని మన కర్మబంధం నుంచి విడుదల చేయడానికి మాస్టర్ గారు మనకి లభించారు. అటువంటి మహాత్ముడు ఆ లభించిన దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ వారు చెప్పిన సూక్తుల్లోని అంతరార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం, అవగాహన చేసుకోవడం, గ్రహించడం, అర్థం చేసుకోవడం, ఆచరణకి ప్రయత్నం చేయడం, అదే మన జీవిత సార్థకత. కాబట్టి బాబాజీ ప్రతి ఒక్క వాక్యము పదంలో కూడా మన అంతరార్థం తెలుసుకోవడానికి మనకి సాయిన ప్రబోధామృతం కూడా మాస్టర్ గారు ఇచ్చారండి. బాబా చెప్పిన కథలో మర్మం ఏమిటి, బాబా చెప్పిన బోధలోని భావం ఏమిటి, ఇది మనం గ్రహించగలిగితే మన జన్మ ధన్యం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।